డాక్టర్ డాక్టర్ నాకు బీపీ పెరుగుతుంది డాక్టర్. కోపం వస్తుంది డాక్టర్. కోపం వస్తుంది డాక్టర్. కూర్చో కూర్చో, రిలాక్స్, కూర్చో, రిలాక్స్. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. డాక్టర్, నేను నా గర్ల్ ఫ్రెండ్ 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుంటానంటుంది. ఓకే మై బాయ్, ఐ అండర్స్టూడ్ యువర్ ప్రాబ్లం. ఇది జనరల్ గా జరిగే విషయమే. మీరు గత 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆ అమ్మాయి ఇప్పుడు పెళ్లి చేసుకుంటానంటోంది. కానీ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. అందుకే నీ కోపం వచ్చింది కాబట్టి నువ్వు నా దగ్గరకు వచ్చావు. ఐ రైట్? నో డాక్టర్, నా కోపం అందుకు కాదు. మరి ఇంకెందుకు? ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటానంటుంది వేరే వాణ్ణి. ఏమైందండి అలా తడుచుకుంటూ వచ్చారు? వీచర్ గుంటే చూసుకోలేదు, పడిపోయాను. ఏ విధుగుంట? ఎవరా పిల్ల? సార్ 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 ఏంటయ్యా, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడింగ్ వచ్చారా? అబ్బా కాదు సార్, ఏంటి మరి? ఆ కొత్తగా వచ్చిన మార్కెటింగ్ మేనేజర్ లేడు? లేడా? ఎక్కడికి వెళ్ళాడు? అబ్బా ఉన్నాడు సార్. ఏంటి మరి ఉంటే? మన ప్రొడక్ట్స్ గురించి కస్టమర్లతో అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మన ప్రొడక్ట్స్ క్వాలిటీలో వరల్డ్ బెస్ట్ అని, అవి వాడితే ఇంకేం వాడక్కర్లేదని లేని గొప్పలు చెప్తున్నాడు సార్. అరే అవునా? అయితే అతను వెంటనే రమ్మని చెప్పు. సార్ సార్ ఇప్పుడు అతను వచ్చాక ఏం చేద్దాం అనుకుంటున్నారు? శాలరీ పెంచేసి నీ ప్లేస్ లో అతన్ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నాను. నాన్న 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 నాన్న, నా బాబు పుట్టిన నెలకే చనిపోయాడు నాన్న. ఊరుకో అమ్మా. అయినా చెబితే విన్నావా? వద్దు వద్దంటున్నా ఆ చైనా అబ్బాయిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నా. చైనా ప్రోడక్ట్స్ ఎక్కువ కాలం ఉండవని తెలియదా అమ్మా? రేయ్, 9 నుంచి 0 లోపు ర్యాండమ్ గా 10 నెంబర్లు చెప్పరా. 9 హలో హలో, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? ఉంది. ఇంతకీ మీరెవరు? నేనెవరో తర్వాత చెప్తా గానీ ఇంతకీ అది నడుస్తుందా? నడుస్తుంది. గట్టిగా పట్టుకోండి, లేదంటే పారిపోతుంది. ఇడియట్. మళ్ళీ చేరా, మళ్ళీ మళ్ళీ వాడే చేస్తున్నాడు, చెప్తా. హలో ఏంటి? ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? లేదు. ఇందాకే చెప్పా కదా పట్టుకోమని. చెప్తే వినవు. చూడు, అది పారిపోయింది. దానికి ఇబ్బంది అవునరా. రే బిల్లా, చెప్పరా రంగా. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? చచ్చిపోవాలనుకుంటున్నావు అన్నమాట. అదేంట్రా అలా అంటావు? రేయ్, పెళ్లి చావు రెండు ఒకటేరా. ఇక్కడ ఊరేగించాక పెళ్లి చేస్తారా, అక్కడ చచ్చాక ఊరేగిస్తారు. ఇక్కడ మంగళ స్నానాలుంటాయి, అక్కడ మంగళ స్నానాలుంటాయి. ఇక్కడ హోమగుండం చుట్టూ తిప్పితే అక్కడ కాశం చుట్టూ తిప్పుతారు. అక్కడ చచ్చాక కాలిస్తే ఇక్కడ పెళ్ళం రోజు కాల్చుకు తింటుందిరా. ఏం చేస్తున్నారు డాడ్? మెడిటేషన్ చేస్తున్నాను నాన్న. చేస్తే ఏమొస్తుంది? కోపంపై ప్రశాంతత వస్తుంది. ఏమొస్తుంది? కోపంపై ప్రశాంతత. అర్థం కావట్లేదు డాడ్, సరిగా చెప్పండి. కోపంపై ప్రశాంతతరా ఎదవా, ఎన్నిసార్లు చెప్పాలి? కరెక్టే డాడ్, మీకు చాలా ప్రశాంతత వచ్చింది. హలో, కస్టమర్ కేరా? అవును సార్, చెప్పండి. ఏంలే మేడం, మా చిన్నోడు సిమ్ కార్డ్ మింగేసిండు మేడం. సారీ అండి, కానీ దానికి నేనేం చేయగండి? ఏంలే మేడం, నా డౌట్ ఏంటంటే మావాడు మాట్లాడుతుంటే బ్యాలెన్స్ ఏమైనా కట్ అవుతుందా?